ఏపీ ఎన్నికల ఆశ్చర్యకరమైన ఫలితాలపైన ఒకవైపు ఈవీఎంల ట్యాంపరింగ్, హ్యాకింగ్, అన్హ్యాకింగ్ తదితర అంశాలపై తీవ్ర చర్చ నడుస్తుంది. ఫలితాలపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు మాత్రమే కాదు, ఏపీ ప్రజలు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఎక్స్ ఖాతాలో ఒక కీలక సందేశం ఉంచారు. న్యాయం జరగటం ఒక్కటే ముఖ్యం కాదు, జరిగినట్లు కనిపించాలి కూడా. అలాగే ప్రజాస్వామ్యం గెలవడంతో పాటు నిస్సందేహంగా గెలిచినట్లు కనిపించాలి కూడా. ప్రపంచం మొత్తం మీద ప్రజాస్వామ్యం కొనసాగుతున్న అత్యధిక దేశాల్లో ఎన్నికల ప్రక్రియ కోసం పేపర్ బ్యాలెట్లు వాడుతున్నారు, ఈవీఎంలు కాదు. ప్రజాస్వామ్యం అసలైన స్ఫూర్తిని కొనసాగించేందుకు మనం కూడా ఇదే దిశగా ముందుకు కదలాలని పేర్కొన్నారు. 2024 సాధారణ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత దేశంలో ఈవీఎంల ట్యాంపరింగ్, హ్యాకింగ్లపై మరోమారు చర్చ మొదలైంది. ఈవీఎం అన్లాకింగ్ పై రాజకీయ దుమారం కొనసాగుతుంది. ఈసీ అందుకు అవకాశమే లేదని చెబుతున్నా తాజా ఫలితాలతో ప్రజల్లోనూ వాటి వాడకంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే ఈ తరుణంలో ఆధునిక ఈవీఎంల వాడకం బదులు సంప్రదాయ రీతిలో పేపర్ బ్యాలెట్ ను ఉపయోగించాలనే అంశాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకువచ్చారు వైఎస్ జగన్.